అందరికీ నమస్కారం అండి. పూజా గదిలో వేటిని ఉంచుకోవడం వలన అరిష్టం కలుగుతుందో తెలుసుకుందామండి. ఒకే దేవునికి చెందిన, మరీ ముఖ్యంగా దుర్గాదేవికి చెందిన 3 రకాల పటాలు పూజా గదిలో ఉండకూడదండి. 6 ఇంచుల పైన ఉన్న దేవతా విగ్రహాలు ఇంట్లోని పూజా గదిలో ఉంచడం మంచిది కాదండి. పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉంచడం వలన ప్రతిరోజు మహానివేదన అభిషేకం చేయవలసి ఉంటుంది కనుక సూర్యదేవుని విగ్రహం కానీ ఫోటో కానీ పూజా గదిలో పెట్టుకోకూడదండి. ఎందుకంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. ఆయనకు ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమ సమయంలో సూర్యనారాయణుడికి నమస్కరించి ప్రార్థించాలండి. ఇంట్లో పూజా గది ప్రత్యేకంగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకోకూడదండి. అలాగే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి కాళీమాత, నరసింహస్వామి ఫోటోలను, విగ్రహాలను పూజా గదిలో ఉంచుకోకూడదండి. అలాగే నటరాజ విగ్రహాన్ని కూడా ఉంచుకోకూడదండి. నటరాజ విగ్రహం